హలో పిల్లలు, స్టోరీ చెప్తా గురు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చాను. గాడిద నక్క నీతి కథ. మరి స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి స్టోరీలోకి వెళ్దామా? ఒక అడవి దగ్గరలో ఉన్న గ్రామంలో ఒక గాడిద ఒక నక్క మంచి స్నేహితులుగా ఉండేవి. ఒక రాత్రి ఇద్దరికి చాలా ఆకలి వేసింది. అప్పుడు నక్క పక్కనే ఉన్న పొలంలోకి వెళ్ళి పండ్లు కూరగాయలు తిందాం రా అంది. గాడిద కూడా సంతోషంగా ఒప్పుకుంది. ఇద్దరూ నిశ్శబ్దంగా పొలంలోకి వెళ్ళి కడుపు నిండా తిన్నారు. తిన్న తర్వాత గాడిదకు చాలా సంతోషం వచ్చింది. నాకు పాట పాడాలని ఉంది అంది గాడిద. నక్క వెంటనే, అయ్యో, ఇప్పుడు పాట పాడితే రైతు మేల్కొని మనల్ని పట్టుకుంటాడు, నిశ్శబ్దంగా వెళ్ళిపోదాం పదా అంది. కాని గాడిద నక్క మాట వినలేదు. నా గొంతు ఎంత మధురంగా ఉంటుందో నీకు తెలియదు అని చెప్పి పెద్దగా అరవడం మొదలుపెట్టింది. గాడిద అరుపు విన్న వెంటనే రైతు బయటికి వచ్చాడు. నక్క మాత్రం తెలివిగా పొదల్లో దాక్కుంది. గాడిద పాట పాడుతూనే ఉంది. రైతు చూస్తూనే ఉన్నాడు. రైతు గాడిదను పట్టుకొని బాగా కొట్టాడు. కొద్దిసేపటి తర్వాత గాడిద ఎలాగో అలాగా బయటికి వచ్చేసింది. అప్పుడు నక్క గాడిదను చూసి నవ్వుతూ, సమయానికి తగ్గట్టు ప్రవర్తించడం కూడా ఒక తెలివి అంది. గాడిద తన తప్పును అర్థం చేసుకుని ఇకపై మంచి సలహాలను వినాలని నిర్ణయించుకుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? మంచి సలహాలు వినాలి, సమయానికి తగ్గట్టు ప్రవర్తించడం తెలివైన వారి లక్షణం.